రామన్నకు స్వాగతం తెలపాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు తెలంగాణ రైతన్నకు అన్నలు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచడానికి వరంగల్ గడ్డ నుండి ఈరోజు రైతులకు మద్దతుగా వస్తున్నటువంటి రామన్నకు గట్టిగా చెప్పండి. పెద్ద కొడుకా నువ్వు సమత మమతల పిలుపా సాగే ఉద్యమకే కా వేదన తీర్చిన వెలుగే నీవన్నా అన్నా రామన్నా తారక రామన్నా అన్నా రామన్నా భవితకు బలమన్నా అన్నా రామన్నా తారక రామన్నా అన్నా రామన్నా భవితకు బలమన్నా. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. జై తెలంగాణ. మా భూములు అంటే మాట్లాడాలి. మా భూములు మా భూములు మా భూములు. రేవంత్ రెడ్డి అంటే డౌన్ డౌన్ అనాలి. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి. కొడంగల్లు వద్దారంటే బీఆర్ఎస్ వద్దాలి. కొడంగల్లు వద్దారు. చేతులందరూ గట్టిగా మా భూములు మా భూములు మా భూములు మా భూములు. జై తెలంగాణ. జై కేసీఆర్. జై రామన్న. అన్న దయచేసి అన్న అన్న వెనక్కి వెళ్ళాలన్నారు. దయచేసి వెనక్కి వెనక్కి పోండి అన్న. వెనక్కి పోండి వెనక్కి పోండి అన్న. వెనక్కి పోండి. వెనక్కి వెనక్కి అన్న కొద్దిగా వెనక్కి పోండి. స్టేజ్ మీదకి వెళ్ళి కొద్దిగా అందరు సైడ్ సైడ్ జరగండి అన్న. దయచేసి స్టేజ్ మీద వెనక్కి జరగాలి. వెనక్కి జరగాలి. వెనక్కి జరగాలి ప్లీజ్. వెనక్కి జరగాలన్నా. పెద్ద మనిషి కొద్దిగా వెనక్కి వెళ్ళండి. వెనక్కి వెనక్కి జరగాలి ప్లీజ్. అన్న దయచేసి వెనక్కి వెళ్ళాలి. రామన్న స్టేజ్ మీదకి రాబోతున్నాడు. స్టేజ్ కెపాసిటీ చాలా చిన్నది. వెనక్కి వెళ్ళాలి భయ్యా. స్టేజ్ కెపాసిటీకి మించిన జనాలు పైన ఉన్నారు. దయచేసి స్టేజ్ మీద నుంచి చాలా మంది కిందికి దిగాలి. సందీప్ భయ్యా, స్టేజ్ కెపాసిటీకి మించిన జనాలు ఉన్నారు. స్టేజ్ పైన ప్లీజ్ వెనక్కి వెళ్ళండి. కొద్దిగా వెనక్కి వెళ్ళాలి. భయ్యా స్టేజ్ మీద స్టేజ్ కెపాసిటీ ఇచ్చిన జనాలు ఉన్నారు. దిగాలి కిందికి. అన్న దయచేసి సైడ్ 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 కొద్దిగా వెనక్కున్నాను. వెనక్కున్నాను 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 ప్లీజ్. వెనక్కుండాలి. అందరు గట్టిగా పనిచేస్తున్నా. చేతులెత్తి గట్టిగా మా భూములు మా భూములు. జై తెలంగాణ. జై కేసీఆర్. జై రామన్న. పండు ముసలి పసి పిల్లలను అన్న అందరూ వెనక్కి వెళ్ళాలి ప్లీజ్. అందరినీ ఆదరించే మానవతకు మారు పేరు కేసీఆర్ సారు. మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. బిక్కుమని బతికిన బీడీ కార్మికులకు దిక్కుతో. బాబు మ్యూజిక్ వచ్చే బంద్ చేయండి. ఏదైతే డీసీఎం లో మీద మ్యూజిక్ పెట్టిరో అన్ని కూడా బంద్ చేయాలా. ఆ మూలల డీసీఎం మ్యూజిక్ బంద్ చేయండి దయచేసి. ఇక్కడికి వెళ్ళి వస్తున్నటువంటి డీసీఎం మీద ఉన్న డీజే కూడా బంద్ చేయాలా. రైట్. వేదిక మీద ఆహ్వానించబోతున్న ముఖ్య అతిథులందరూ కూడా ముందు వరుసలో కూర్చోవాలా. రామన్ వచ్చిన అందరు చప్పట్లతో ఒకరు స్వాగతం పలకండి. జై తెలంగాణ. అందరూ ఒకసారి గట్టిగా చేతులన్నీ పైకెత్తి ఈ రోజు రైతులకు మద్దతుగా విచ్చేస్తున్న రామన్నకు గట్టిగా చప్పట్లు. జై రామన్న. జై కేసీఆర్. జై కేసీఆర్.
అందరూ ఒక్కసారి మా భూములు ఈరోజు రైతులకు మద్దతుగా ఇచ్చిన హామీలను తుంగలో దొక్కినటువంటి లగచర్ల కావచ్చు, దామరగిద్ద కావచ్చు, అనేక రైతులను మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డికి గట్టిగా రైతుల పక్షాన ఈరోజు మద్దతుగా ఇచ్చినటువంటి రామన్నకు గట్టిగా చప్పట్లతోటి స్వాగతం తెలపాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులుగా మాజీ శాసనసభ్యులు కొడంగల్ నుంచి నరేందర్ రెడ్డి గారు సభాధ్యక్షులు వహించాలని చెప్తున్నారు. ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో కోజ్గి పట్టణంలో ఈ తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్ళదు. అక్కడ మహిళలు ఉన్నారు, ముందుకెళ్ళదు, ప్లీజ్ వెనక్కి వెళ్ళండి. రైతులకు ఇచ్చిన హామీలు ఈ తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్ళదు. అక్కడ మహిళలు ఉన్నారు, ముందుకెళ్ళదు, ప్లీజ్ వెనక్కి వెళ్ళండి. రైతులకు ఇచ్చిన హామీలు కానీ, ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ, 6 గ్యారంటీలు కానీ, వాటేది కూడా ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు ఈరోజు రైతులకు ఇచ్చిన రైతు బంధు కానీ, అదేవిధంగా రుణమాఫీ కంప్లీట్ గా చేస్తానని చెప్పి చేయనందుకు, రైతు బంధు ఇవ్వనందుకు, వరి పంట బోనస్ ఇవ్వనందుకు పెద్ద ఎత్తున అన్న స్టేజ్ మీద ఓవర్లోడ్ అయింది, కొంతమంది దిగాలి ప్లీజ్. సగం మంది కిందికి దిగాలి. సత్యవతి రాథోడ్ గారు బయటికి రావాలి, అందరు దిగాలి ప్లీజ్. ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న దిగండి ప్లీజ్ రామారావు అన్న గారికి, స్టేజీ ఓవర్లోడ్ అయిందన్న, మాజీ మంత్రివర్యులు అందరు దిగండి ప్లీజ్. శ్రీనివాస్ గౌడ్ గారికి, నిరంజన్ రెడ్డి గారికి, సబితా ఇంద్రారెడ్డి గారికి, సత్యవతి రాథోడ్ గారికి, లక్ష్మారెడ్డి గారికి స్టేజ్ మీద నుంచి దిగాలి చాలా మంది. గౌరవ మాజీ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి, ఆలయ వెంకటేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న గౌరవ శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, ప్లీజ్ కొడంగల్ నియోజకవర్గం నుంచి వచ్చిన అన్ని మండలాల నుంచి వచ్చిన రైతులకు, ప్రజలకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, పత్రికా సోదరులకు, మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరు చూసినారు, దిగండి కొంతమంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 26 జనవరి నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దినం పచ్చి అబద్ధాలు మాట్లాడినాడు. స్టేజ్ మీద ఓవర్లోడ్ అయింది, కొంతమంది దిగండి ప్లీజ్. కోజ్గి సభలో ఎక్కడైతే ముఖ్యమంత్రి సభ పెట్టి అబద్ధాలు చెప్పిండో అక్కడనే మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సభ పెట్టి నిరసన తెలియజేస్తున్నాం. మనం ఆ రోజు ఏం చెప్పిండు, ఈ రోజు 26 జనవరి ఉన్నది, ఈ రోజు హాలిడే కాబట్టి ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత అన్న ఇంకొంతమంది స్టేజ్ నుంచి దిగాలి ప్లీజ్. ప్రతి ఒక్క రైతుకు స్టేజ్ నుంచి రాత్రి తర్వాత